ప్రపంచ ప్రజలందరినీ వసుదైక కుటుంబంగా ఏకం చేసే ఉన్నతమైన సులువైన ధ్యాన ప్రక్రియ శ్వాస మీద ధ్యాస. ధ్యానాన్ని మనందరికీ అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్ బేకర్స్ ఫన్ ప్రక్కన గల మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం నందు ఆదివారం ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతుల్లో పాల్గొన్న మాస్టర్స్ ధ్యానులు. తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో చూసుకున్నాం. ఆలోచన అంతా శరీరం బయటికి తరంగాల రూపంలో విశ్వంలోకి అందింపబడుతుంది. దాన్ని మళ్ళీ మీరే ఆకర్షిస్తారండి. అబ్బా ఫలానా మాస్టర్ ఇచ్చాడు, అబ్బా తండ్రి నా మొర ఆలకించావా, ఈ డ్రామాలు వద్దు, ఇంకా అస్సలు వద్దు. గతంలో అయిపోయింటాయి. చాలా సీరియస్గా ఉండాలి సాధకుడు. తాను వచ్చిందే జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి, తన కోరికలు అన్నింటిని అనుభవించటానికి. కోరికలు కోరుకోకపోతే ఆత్మ శరీరాన్ని ఎంచుకోదండి. సరి అయిన విధంగా కోరికను పెట్టుకోవాలి. ఆ కోరికను శాస్త్రీయంగా నిజమయ్యే విధంగా సాధకుడు తెలుసుకోగలగాలి. ఇది చెప్పడం తెలియక కోరికలు కోరుకోకూడదు. పొలం దున్నుకోండి, నువ్వు ఎదగొద్దు. గుడి ఎదుగుతుంది, బడి ఎదుగుతుంది, సంస్థ ఎదుగుతుంది. సాధకుడు మాత్రం ఆనే ఉంటాడు. ఎట్లా ఎన్ని గుళ్ళు వచ్చినాయి, ఎన్ని కొత్త కొత్త సంస్థలు వచ్చినాయి. సాధకుడు ఇంకా అన్వేషణ చేస్తూ ఉన్నాడు. దేనికోసం? మీ వ్యక్తిగత జీవితాల్లో కోరికలు చాలా ఇంపార్టెంట్. వాటిని ఫస్ట్ మెటీరియలైజ్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, ఒకసారి ప్రాక్టీస్ చేద్దామండి. 1:30కి లంచ్ బ్రేక్. ఆకలి అవుతుంది ఎవరికన్నా? బ్రేక్ తీసుకుంటారా? 5-10 minutes. వాటర్, వాష్రూమ్. ప్రాక్టీస్ చేద్దామా? నిద్రపోయి చెప్తున్నారు ఏంటండి? అసలు ఆలోచన అసలు పెట్టుకోకండి అమ్మా. ఏం కాదమ్మా, ఆలోచన ఇప్పటిదాకా థియరీ చూశారు. నేను కొన్ని చాలా అదుపు చేసుకుని మాట్లాడతా. నేను రంగంలోకి దిగితే మామూలుగా ఉండదండి. సాధన చేద్దాం. సాధన చేద్దామా? సందేహాలు ఉన్నాయా? తెలుసుకున్నారా? కొత్తవి అర్థమైనాయా? పాతవి తొలగించుకున్నారా? ఇప్పటిదాకా నుదుటి మీద మీకు కావాల్సింది ప్రతిష్ట చేసుకోండి అని చెప్పే కదా. చెప్తారు. మీరు అడిగింది అర్థమైంది. ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నాం కదా. మీకు కావాల్సిన నుదుటి పైన చూసుకోండి, మీ కోరికను మీరు సిద్ధించుకోండి అనేది తెలుసుకున్నాం. సృష్టి యుగంలో అండి మొత్తం అంత దివ్యత్వంతోనే ఉంది. దాన్ని మీరు రామరాజ్యం అనుకోండి, సత్యయుగం అనుకోండి, ఏమైనా మీకు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి. చాలా ఉన్నాయి మార్కెట్లో. అక్కడంతా సామరస్యంతో ఉన్నారు, ప్రకృతితో మమేకమై ఉన్నారు. ఇది నచ్చని కొంతమంది గుంపుగా తయారయ్యారండి. తర్వాత తరాల వారికి, అక్కడున్న వారికి ఏం చెప్పడం మొదలు పెట్టారు? డివేట్ చేయడం మొదలు పెట్టారు. ఈ భౌతిక జగత్తులో శరీరం ఆట ఆడిందే, పాట పాడిందే శరీరం దండి. దీన్ని గమనించిన కొంతమంది దానికి మీరు రాక్షస జాతి అని పేరు పెట్టుకోండి, డార్క్ ఫోర్సెస్ అని కూడా పేరు పెట్టుకోండి, మీకు నచ్చిన పేరు. వారు ఏం చేశారు? మనిషి దివ్యత్వాన్ని దూరం చేసే ప్రణాళికలు మొదలు పెట్టుకున్నారు. ఎందుకు? నువ్వు ఎప్పుడు నా కాళ్ళ కిందే ఉండాలి, నువ్వు ఎప్పుడు బానిసగానే ఉండాలి, నాకు రాజ్యకాంక్ష ఉంది, నేను మీ అందరినీ డామినేట్ చేయాలి అంటే దైవం అక్కడెక్కడో ఉన్నాడు, మీరందరు నా దగ్గరికి వస్తేనే మీకు దైవ ప్రాప్తి కలుగుతుంది, మీరందరు నా దగ్గరికి రండి, మీ గత జన్మ కర్మలను వాషింగ్ మిషన్ వేసి పిండి పిప్పి చేసి ఎండ పెడతా. సాధకుడు అమాయకుడు నమ్మాడు. మీ దగ్గర ఉన్న ఆస్తులు నాకు ఇవ్వండి. సాధకుడు నమ్మాడు. ఇట్లా జరుగుతూ వచ్చిందండి. ఇది గమనించిన మళ్ళీ యువతల ఏమంటారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారండి, మనం చేసేది మనం చేయాలి.
సో ఇది ప్యారలల్గా జరుగుతూ ఉంటుందండి. ఆ యొక్క యుగంలోనే కాదు, ప్రతి టైం ఫ్రేమ్లో ఇది ఉంటుంది. దేవతలు, రాక్షసులు, లైట్ ఫోర్సెస్, డార్క్ ఫోర్సెస్. ఇప్పుడు కూడా ఆధ్యాత్మికత ముసుగులో కొంచెం జ్ఞానం ఇచ్చి అసలైన దాచిపెడుతూ ఉన్నారు. అది కొంతమందికి అర్థమవుతుంది. ఆగిపోయిన సాధకులు చూసి కొంతమంది బయటికి రావడం జరుగుతుంది, అసలైన జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. సరే ఇట్లా కాదు, వీళ్ళకు మనం ఏదో చెయ్యాలబ్బా, బిజీ చేయాల మనిషిని అని ఒక గుడిని తీసుకొచ్చారు, ఒక ఆచార వ్యవహారాన్ని తీసుకొచ్చారు, ఒక బొట్టుని తీసుకొచ్చారు. బొట్టు అన్న దాంతో వారి దివ్యత్వాన్ని నుదుటి మీద వారు దర్శిస్తూ వారి సృష్టికర్తలు అనేది ఎరుకలోకి వస్తుందన్న దాంతో ఒక ప్రక్రియ మొదలుపెట్టారు. మొదట్లో బాగానే ఉండిందండి, కొంత ఇంప్రూవ్ అయింది సిచ్యువేషన్. కాలక్రమేణా ఏమైంది, అదొక రిచువల్గా అయిపోయింది. గుళ్ళు వ్యాపార కేంద్రాలుగా అయిపోయాయి. ప్యారలల్గా రెండు జరుగుతూ ఉంటాయండి. సాధకుడి స్వేచ్ఛ, దేన్ని ఎంచుకోవాలి ఆ విషయానికి వస్తే సాధకుడి అంతరంలో ఈ రెండు జరుగుతూ ఉంటాయి. రాక్షస తత్వానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటాడు, దేవత ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఎటువైపు నిలబడాలనేది సాధకుడి స్వేచ్ఛ.